ఈ వ్యవస్థల మీద 75 ఏళ్ళ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవస్థల మీద వాటి మీద మనకు ఒక అపోహ కలుగుతుంది, అనుమానం వస్తుంది. అవును. దానికి కారణం ఏంటంటే ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి వల్లే అతని కేసులు, అతని గ్యాంగు, అతని మోడస్ ఆపరండి, హత్యలు, ఆ సాక్ష్యాలు అంతర్ధానం చేసేటువంటి ఒక 20 ఏళ్ళ నుంచి చూడండి, రాజశేఖర రెడ్డి వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థల పతనం సెన్సెక్స్ భారీగా పడిపోయింది అంటారు చూసారు, అలాగే వ్యవస్థల పతనం అలా పడిపోతూ వచ్చింది. అది పొలిటికల్లా, జ్యుడిషియరియా, లేకపోతే ఎగ్జిక్యూటివా, మీడియాతో సహా అన్నీ అలా డ్రాప్ అవుతూ వచ్చినాయి. వీళ్ళన్నిటిలోకి జ్యుడిషియరీ బెటర్. అవును. అందు మీద కూడా మనం వచ్చేలా చేస్తున్నారు కేవలం ఇతని వల్లే. మీరు చూడండి, 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాడు. కనీసం బెయిల్ మీద ఉంటే ఉండొచ్చు, కనీసం విచారణ కూడా కోర్టుకు హాజరవ్వాలి. కనపడాలి కదా. అధికారం ఉన్న వాళ్ళు ఏదో కారణం చెప్పాడు, అధికారం పోయిన తర్వాత కూడా అతను హాజరవ్వకపోతే ఈ వ్యవస్థను ఎందుకు ఊరుకుంటుంది? సిబిఐ కానీ న్యాయ వ్యవస్థ కూడా ఊరుకోకూడదు. అవును. మీ మీద కేసు ఉంటే పాస్పోర్ట్ కూడా రాదు. అవును. ఇతనికి పాస్పోర్ట్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళరారా బాబు, మేము కూడా వస్తామని చెప్పి పంపిస్తున్నారు. పాస్పోర్ట్ తీసుకోవడం కూడా ఇతను వెళ్ళడం. అవును. వ్యక్తిగతంగా వచ్చి పూచిగత్తి 20,000 రూపాయలు కట్టమని చెప్పేసి అడిగారు వాళ్ళు. ఇవన్నీ బతిమాలుతున్నారు అతన్ని. ఎందుకు? పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఇతను మన కర్మకి ఇతను మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు, కేటాయించబడ్డాడు. అంతర్జాతీయ జలాలు కేటాయించినట్టు జగన్మోహన్ రెడ్డిని మనకు కేటాయించారు ఏంటండి. దాంతో అతను వీర విహారం చేస్తున్నాడు.